Hello everyone, welcome to the MS Pharma. In this session, I am going to discuss about Entamoeba histolytica. So let's get into this session. Amoebiasis is a protozoal infection caused by the protozoa Entamoeba histolytica. Effective stage is stopozoite. మనకి ఇది stopozoite stage లో ఉన్నప్పుడు ఎఫెక్ట్ అవుద్ది. కమింగ్ టు ది లైఫ్ సైకిల్ ఆఫ్ Entamoeba histolytica. Entamoeba histolytica exists in two forms. First one is cyst form histolytica and next one is tropozoite form. Cyst form that can survive outside of the body. So cyst form మనకి బాడీ అవుట్ సైడ్ లో కూడా సర్వైవ్ అవుద్ది. బట్ tropozoite form that are liable and don't persist outside of the body. So tropozoite మనకి బాడీ ఇన్సైడ్ లోనే ఎఫెక్ట్ అవుద్ది. cyst form it can survive outside of the body also. Coming to the life cycle consists of following steps. Step 1, ingestion of cyst. Cysts are ingested through the fecal and contaminated food or water. Here is the life cycle of amoebiasis, Entamoeba histolytica. Step 1, it is in cyst form. This cyst form enter into our body through the contaminated food or water. After that it will enter into the small intestine. సో ఈ సిస్ట్ ఫామ్లో మనకి పారాసైట్ అనేది సిస్ట్ ఫామ్లో మన బాడీలోనికి కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా మన బాడీలోనికి ఎంటర్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ది స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్లో ఈ సిస్ట్ ఫామ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ట్రోపోజైట్ ఫామ్లోకి కన్వర్ట్ అవుద్ది. ట్రోపోజైట్ ఫామ్ అనేది మనకి లివర్లోనికి ఎంటర్ అయిపోయి లివర్ అబ్సెస్ కాజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కోలాన్లో కొలైటిస్ అండ్ కొలనైజేషన్ కాజ్ చేస్తుంది. లివర్ అబ్సెసిస్ అంటే ఏంటి? మనకి లివర్ అబ్సెసిస్ మీన్స్ మనకి లివర్లో పస్ ఫార్మేషన్, లివర్ సెల్స్ డ్యామేజ్ చేసి మనకి లివర్ అబ్సెసిస్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ అమీబిక్ కొలైటిస్ మీన్స్ మనకి కోలాన్లో ఉన్న ల్యూమెన్ డ్యామేజ్ చేసి మనకి ఇక్కడ అల్సర్స్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ది కోలన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ కంటే తర్వాత కోలాన్ నుంచి రెక్టమ్ నుంచి మనకి పీసెస్ ద్వారా అగైన్ ఇట్ విల్ converted into cyst form. Step 2, formation of tropozoites. Cysts are passed into the lumen of intestine where the tropozoites are liberated. And next step 3, penetration and multiplication of tropozoites. Tropozoites are penetrated into the intestinal wall and multiply within the colon wall. They either invade and ulcerate the mucosa of large intestine or simply feed on the intestinal bacteria. And next step 4, systemic invasion. Large numbers of tropozoites within the colon wall can also lead to the systemic invasion and cause liver abscess. And next step, cysts are discarded. The tropozoites within the intestine are slowly carried toward the rectum where they return to the cyst form and are excreted in feces. సో స్టెప్ 2లో ఏమవుతుంది? స్టెప్ 1లో మనకి సిస్ట్ ఫామ్ అనేది మన బాడీలోనికి కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా స్టెప్ 1లో సిస్ట్ అనేది మన బాడీలోనికి ఎంటర్ అవుద్ది. నెక్స్ట్ ఎంటర్ అయిన తర్వాత స్టెప్ 2లో ఇది మనకి సిస్ట్ అనేది ఇంటెస్టైన్లో ఉన్న ల్యూమన్లోనికి ఎంటర్ అవుద్ది. ఈ ల్యూమన్లో సిస్ట్ ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ట్రోపోజైట్ ఫామ్లోనికి కన్వర్ట్ అవుతుంది. ల్యూమన్లో మనకి సిస్ట్ ఫామ్ అనేది ట్రోపోజైట్గా ఈ సిస్ట్ ఫామ్ అనేది ఆఫ్టర్ ఎంటర్ ఇన్ టు ది ఇంటెస్టైన్ అండ్ ల్యూమెన్లో ట్రోపోజైట్గా కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ స్టెప్లో ట్రోపోజైట్స్ ఆర్ పెనిట్రేటెడ్ ఇన్ టు ది ఇంటెస్టైనల్ వాల్లోనికి పెనిట్రేట్ అయిపోయి ఇక్కడ మల్టిప్లై అవుతాయి. నెంబర్ ఆఫ్ ట్రోపోజైట్స్ ప్రొడ్యూస్ అయిపోయి అవి మనకి మ్యూకోజాని డ్యామేజ్ చేసి అల్సర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ మనకి మ్యూకోజా ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ డ్యామేజ్ చేసి అల్సర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? విత్ ఇన్ ది కోలన్ వాల్ కెన్ ఆల్సో లీడ్ ఇన్ టు ది సిస్టమిక్ మనకి ఇక్కడ సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బ్లడ్లోనికి కూడా ఎంటర్ అవుతాయి. ఇక్కడ కోలాన్ నుంచి దాని మ్యూకోజల్ మెంబ్రేన్ డ్యామేజ్ చేసి సిస్టమిక్ సర్క్యులేషన్ కూడా ఎంటర్ అయిపోతాయి. నెక్స్ట్ లివర్లోనూ మనకి లివర్ అబ్సెస్ అంటే లివర్లో పస్ ఫార్మేషన్ చేసి లివర్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. నెక్స్ట్ స్టెప్లో ట్రోపోజైట్స్ ఇంటెస్టైనల్ వాల్ నుంచి నెక్స్ట్ రెక్టంలోకి వెళ్ళిపోయి ఈ రెక్టంలో అగైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సిస్ట్ ఫామ్. సో ఈ ట్రోపోజైట్ అనేది మళ్ళీ సిస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయి మనకి పీసెస్ రూపంలో బయటికి ఎక్స్క్రీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్, టిష్యూ అమీబోసైట్స్. దే అటైన్ హై కాన్సన్ట్రేషన్ బ్లడ్ అండ్ టిష్యూస్ ఫాలోయింగ్ ఓరల్ ఆర్ పేరెంటల్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి ఇక్కడ టిష్యూ అమీబోసైట్స్ అంటే మెయిన్గా
ఓరల్ ఫామ్లో తీసుకుంటాం అండ్ పేరెంటల్ ఫామ్లో తీసుకుంటాం. నెక్స్ట్ luminal amoebocytes, they are poorly absorbed after oral administration, hence attain high concentration in the bowel. They act absorbed after oral administration, hence attain high concentration in the bowel. They act on tropozoites in the gut lumen and kill them. సో ఇక్కడ మనకి ల్యూమినల్ అమీబోసైట్స్ ఇంటూ ఓరల్ ఫామ్లో తీసుకున్నప్పుడు అవి మనకి హై కాన్సన్ట్రేషన్ ఎక్కడ చూపిస్తాయి అంటే బౌల్లో చూపిస్తాయి. మెయిన్గా దే యాక్ట్ అండ్ ట్రోపోజైట్స్ ది గట్ ల్యూమన్ లో ఉన్న ట్రోపోజైట్స్ ని కిల్ చేయడంలో ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి ల్యూమినల్ అమీబోసైట్స్. Here is the sum of the drugs. Metronidazole and imidazole drugs emetin dihydroemetin mainly act on the intestinal and extra-intestinal amoebocytes. సో మనకి ఇంటెస్టైన్ లో ఉన్న ఎక్స్ట్రా ఇంటెస్టైన్ లో ఉన్న అమీబోసైట్స్ ని కిల్ చేయడంలో మెటనడజోల్ అండ్ ఎమిటిన్ డైహైడ్రోఎమిటిన్ డ్రగ్స్ అంటే ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి అండ్ లివర్ లో కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. క్లోరోక్విన్ కూడా మనకి ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి లివర్ లో. నెక్స్ట్ డైలాక్సినైడ్ ఫ్యూరోనేట్, లోడోక్వినోల్, టెట్రాసైక్లిన్స్, పారామైసిన్ మెయిన్లీ ఎఫెక్టివ్ వర్క్ ఇన్ ఇంటెస్టైన్స్. సో ఇంటెస్టైన్ లో ఉన్న పారాసైట్ ని కిల్ చేయడంలో ఈ 4 డ్రగ్స్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. ల్యూమినల్ అమీబోసైట్స్ ఎగ్జాంపుల్స్ amides డైలాక్సినైడ్ ఫ్యూరేట్ 8-hydroxyquinoline, ఎగ్జాంపుల్ క్వినోడోక్లిర్, diiohydroxyquinoline, అండ్ యాంటీబయాటిక్స్ ఆర్ టెట్రాసైక్లిన్స్, పారామైసిన్. మనకి మెయిన్గా టిష్యూ అమీబోసిస్లో ఎఫెక్ట్గా ఏ డ్రగ్స్ వర్క్ చేస్తాయి అంటే నైట్రోఇమిడజోల్ డ్రగ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బెంటరనిడజోల్, టినిడజోల్, సెక్నిడజోల్, ఓనిడజోల్, సాట్రిడజోల్. సో ఈ డ్రగ్స్ మనం ఈజీగా గుర్తుంచుకోవాలంటే కోడ్ వచ్చేసి మోస్ట్లో ఎం ఫర్ మెటనిడజోల్, O for ornidazole, S for secnidazole and satrinidazole. Next T for tinidazole. So by using this code we easily remember these drugs. Next luminal amoebocytes. So luminal amoebocytes లో ఎఫెక్టివ్ ఏ డ్రగ్స్ వర్క్ చేస్తే అమైడ్స్ కి వచ్చేసి ఎగ్జాంపుల్ డైలాక్సినైడ్ ఫ్యూరోయేట్, 8-hydroxyquinolines के example piridoxal, diiohydroxyquinoline, and antibiotics are tetracyclines, paramomycin. Next, anti-amoebic drugs. Amoebocytes for both GI and tissue infections. అంటే both sides లో మనకి ఎఫెక్టివ్ వర్క్ చేసే డ్రగ్స్ వచ్చేసి మెట్రోనిడజోల్, టినిడజోల్, సెక్నిడజోల్, ఎమిటిన్, డైహైడ్రోఎమిటిన్. GI and lumen amoebocytes only dihydroxyquinoline, lodospor, hydroxyquin, dalaxanide furoate. Tissue amoebocytes only chloroquine. సో మనకి ఓన్లీ క్లోరోక్విన్ టిష్యూ అమీబోసైట్ లో ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. GI అండ్ ల్యూమెన్ లో డైలాక్సినైడ్ ఫ్యూరోనేట్, డైహైడ్రోక్సిక్వినోలిన్, ఐడోక్లోర్ హైడ్రాక్సిక్వినిన్, డైలాక్సినైడ్ ఫ్యూరోనేట్ అనేవి ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ది ఇండివిజువల్ క్లాసిఫికేషన్. నైట్రోఇమిడజోల్స్ ఎగ్జాంపుల్ మెట్రోనిడజోల్. మెట్రోనిడజోల్ ఈస్ హ్యావింగ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాక్టివిటీ, effective against most anaerobic bacteria and several protozoa such as Entamoeba histolytica, Giardia, and Trichomonas vaginalis. It helps in extraction of Guinea worm. Metronidazole and dalaxanide drugs useful in the treatment of both intestinal and extra-intestinal symptoms of amoebiasis in orally. Coming to the mechanism of action of metronidazole. This metronidazole enter into the tissue through the passive diffusion process. In this tissue, it is converted into active metabolite. This active metabolite, it will enter into the DNA and it will cause the fragmented DNA, and this fragmented DNA finally inhibit the protein synthesis. This will leads to produce death of the parasite. This is the mechanism of action of metronidazole. సో ఇక్కడ మనకి మెట్రోనిడజోల్ డ్రగ్ అనేది మనకి పాజిటివ్ డిఫ్యూజన్ ఫామ్ లో సెల్లోనికి ఎంటర్ అవుద్ది. సెల్లోనికి ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క యాక్టివ్ మెటబలైట్ ఫామ్ లోకి కన్వర్ట్ అయ్యి డిఎన్ఏని దాని ఫ్రాగ్మెంట్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో డిఎన్ఏ అనేది ఫ్రాగ్మెంట్స్ గా బ్రేక్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది ఇన్హిబిట్ అయిపోయి పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ మెట్రోనిడజోల్.
So here it is. Metronidazole, it is enter into the microorganism cell through the passive diffusion process. The nitro group is reduced by the peroxidins. After that, it is converted into active metabolite form. This active metabolite form damages the microbial DNA and produce the death of the organism. In the presence of the oxygen, metronidazole can't be reduced into its active metabolite. Hence, it is ineffective against aerobic. మనకి ఇది ఆక్సిజన్ ప్రెజెన్స్ లో మనకి దీని యాక్టివ్ మెటబలైట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో మెయిన్ గా ఇట్ ఈస్ ineffective in aerobics. Coming to the clinical use, metronidazole mainly used in the amoebasis and anaerobic condition. Why? Because it is ineffective in aerobic bacteria. So mainly effective in the anaerobic infections. Next, giardiasis, guinea worm infections, trichomoniasis, French mouth and ulcerative gingivitis లో మనకి metronidazole అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ adverse effects, anorexia means excessive loss of weight loss condition ని excessive weight loss అయ్యే కండిషన్ ని anorexia అంటాం. నెక్స్ట్ abdominal cramps, alcohol intolerance means ఆల్కహాల్ అనేది మన బాడీలో అంటే డ్యూ టు ది లాక్ ఆఫ్ ఎంజైమ్స్ unable to metabolize the alcohol. That condition is called as the alcohol intolerance. Next, glossitis means inflammation of the tongue. Next, jittiness, metallic taste, thrombophlebitis, teratogenic potential. So these are the adverse effects of metronidazole. Secnidazole is the longest T of 17 to 29 hours. Satinidazole, it is the active form of the secnidazole, better tolerability than others. Absence of the neurological and disulfiram-like reaction. Satinidazole is the longest acting. Satinidazole does not cause nausea, vomiting, and a metallic taste. Into the emetine. Emetine is alkaloid and dihydroemetine is semi-synthetic derivative of emetine. Mechanism of action of emetine inhibits protein synthesis in amoeba by arresting ribosomal translocation of tRNA in amino acid complex used parenterally in severe hepatic amoebasis. Adverse effects are emesis, muscle weakness, ECG changes, tachycardia, itching, nausea, eczemated. Eczemated means మనకి స్కిన్ లో ఇరిటేషన్, స్వెల్లింగ్, రెడ్నెస్ అనేది కాస్ అయ్యే కండిషన్ ని ఎగ్జిమాటెడ్ అంటాం. మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే మెయిన్ గా ట్రాన్స్లోకేషన్, టిఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ ట్రాన్స్లోకేషన్ చేసి మనకి ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తుంది ఎమిటిన్. సో దిస్ ద మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎమిటిన్. Emetine binds with the ribosomes to inhibit the ribosomal protein synthesis, interfere in synthesis and function of DNA and RNA, automatically to will produce the cell death. Production of ROS, increase the lipid peroxidation, loss of membrane integrity. So this is the mechanism of action of emetine. ROS means a reactive oxygen species. సో ఇక్కడ మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ని ప్రొడ్యూస్ చేసి పెరాక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనకి లాస్ ఆఫ్ మెంబ్రెయిన్ ఇంటిగ్రిటీని కాజ్ చేసి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది పారాసైట్ లో. నెక్స్ట్, క్లోరోక్విన్ యూజ్డ్ ఇన్ హెపాటిక్ అమీబాసిస్. ఇట్ కిల్స్ ట్రోపోజోయిట్ ఆఫ్ entamoeba histolytica and highly concentrated in liver. Therefore it is only used in the hepatic amoebasis లో మెయిన్ గా క్లోరోక్విన్ యూజ్ చేస్తాం. డైలాక్సినిక్ ఫ్యూరోనేట్, it is converted into doloxanide and furonic acid in gut. సో డొలాక్సినైడ్ ఫామ్ అనేది మనకి పార్షియల్లీ అబ్జర్వ్ అవుద్ది, ఫ్యూరోనిక్ యాసిడ్ అనేది మనకి అన్అబ్జర్వ్డ్ ఫామ్ లో ఉండి ఎక్స్క్రీట్ అయిపోద్ది బాడీ నుంచి. నెక్స్ట్, 8 హైడ్రాక్సిక్వినోలిన్స్ యాక్టివ్ అగైన్స్ట్ ఎంటమీబా అండ్ జియార్డియా ట్రైకోమోనాస్. prolonged use can cause the small means subacute myeloma optic neuropathy. సో మనకి ఇక్కడ ఐలో ఉన్న ఆప్టిక్ నర్వ్ ని డ్యామేజ్ చేసి బ్లైండ్నెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ అమీబాసిస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.